యుద్ధ ట్యాంకులో ప్రయాణించిన భారత తొలి రాష్ట్రపతి ఎవరు? యుద్ధ ట్యాంకులో వెళ్ళిపోయారు మహేష్ గారు, పార్వతి గారు వెళ్ళిపోయారు. గుడ్ నైట్ అని కూడా చెప్పారు, మీరు చూడలేదేమో. యుద్ధ ట్యాంకులో ప్రయాణించిన భారత తొలి రాష్ట్రపతి ఎవరు? ఏపీ అబ్దుల్ కలాం కాదండి, నితిన్ రెడ్డి గారు. కాదు ప్రశాంత్. ఎస్, ప్రతిభా పాటిల్ కరెక్ట్ ఆన్సర్. నితిన్ రెడ్డి గారు, ప్రతిభా పాటిల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మొత్తం సోషల్వే వస్తున్నాయి. భారతదేశం యొక్క భూ సరిహద్దు పొడవు ఎంత? మీరు చదువుకోకపోయినా చదివినట్టు అవుతుందా మీకు? వెంకీ గారు హాయ్ అండి, అవుతుందా మీకు అలా? హాయ్ హాయ్ వెంకీ. భారతదేశం యొక్క భూ సరిహద్దు పొడవు ఎంత? బాయ్ మేడం, గుడ్ నైట్. బాయ్ అండి మహేష్ గారు, రేపు మార్నింగ్ రండి, ఓకేనా? కాదండి, 3214 కాదు. భారతదేశం యొక్క భూ సరిహద్దు పొడవు ఎంత? తిన్నావా? తిన్నానండి వెంకీ గారు, మీరు తిన్నారా? రాంగ్ ఆన్సర్. ఆప్షన్ చెప్పాలా? ఆప్షన్ చెప్తారా మీరు? ప్రశాంత్ ఆన్సర్ చెప్పినా చెప్పలే. ప్రశాంత్ థింక్ చేస్తున్నా. ప్రశాంత్ చెప్పాక ఆప్షన్ చెప్తాను. నో అక్క, ఎందుకు తినలేదు? ఆల్మోస్ట్ 3.12 lakhs. 3 కాదు. ఆ, 15,106. మీరు దగ్గరికి వచ్చారు కానీ కాదు. 15 కరెక్టే, 106 అనేది రాంగ్. అరే కాదు బ్రో. ఆప్షన్స్ మంచి కామెంట్స్ చదివి మోసం చియా. లావణ్య, టుడే స్పెషల్ ఏంటి? టుడే టమాటో కర్రీ అండి. 15,200 అండి. 15,200, 15,200 కిలోమీటర్లు అంట సరిహద్దు. ఎర్ర రక్త కణాల జీవిత కాలం ఎంత? ఇండియా మొత్తం బాగా. ఓకే, బాయ్ అండి తిరుపతి గారు. ఎర్ర రక్త కణాల ఇంక్రీజ్ అయింది అబ్బా ఇప్పుడు. అవునా? ఓకే 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 ఓకే. లేదు, ఇది 11 days ముందుదే అంతే. సేమ్ మాది. కాపీ పేస్ట్ చేస్తావా లావణ్య? ఏం కాపీ పేస్ట్ చేయాలి నాకు అర్థం కాలేదు. ఎస్, 120 days కరెక్ట్. ప్రశాంత్ చెప్పావు 120 days. నేను చెప్పినాక చూడు ఫస్ట్. చూసా. టమాటోనా? అయ్యో. ఓకే. కాకుల గుంపును ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? కాకుల గుంపును ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? కాకుల గుంపును ఏమని పిలుస్తారు? వాము, ఎప్పుడు వినలే నేను. క్రౌన్. ఆహాహా, నవ్వుతున్నారా నితిన్ రెడ్డి గారు? హాహా. కాదండి, క్రౌగు అసలు కానే కాదది. ఆన్సర్ నేను చెప్పనిది. ఓకే, నెక్స్ట్. ప్రపంచంలోకెల్లా ఎత్తైన విగ్రహం ఏది? మర్డర్ అని పిలుస్తారంట. అది ఆన్సర్ నాకు కూడా అర్థం కాలేదు.